400 కోట్ల బడ్జెట్, 5 సంవత్సరాల మేకింగ్, కానీ అవుట్పుట్ మాత్రం కంకర్ రాడ్. నేను లిటరల్లీ గత 2 సంవత్సరాల్లో వచ్చిన వర్స్ట్ మూవీస్ అన్నింటినీ చూసా, జస్ట్ మీరు చూడాల్సిన అవసరం లేకుండా ఉండడానికి. ఈ సినిమాలో లాజిక్స్ ఉండవు, గ్రాఫిక్స్ లో బేసిక్స్ ఉండవు. అసలు బ్రెయిన్ మోకాల్లో పెట్టి, అది కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి సినిమా తీసినట్టు ఉంటది. వీటి వల్ల టికెట్ డబ్బులు, టైము రెండు బొక్క. ఫైనల్ గా మిగిలేది ఏంటంటే, అరే అసలు ఎందుకు వచ్చామరా బాబు అనే ఒక ఫ్రస్ట్రేషన్ మాత్రమే. సో టుడే ఐ ర్యాంక్డ్ ద టాప్ 18 వర్స్ట్ మూవీస్ ఇన్ రీసెంట్ టైమ్స్ దట్ లిటరల్లీ టార్చర్డ్ ద ఆడియన్స్. అండ్ ట్రస్ట్ మీ, నెంబర్ 1 మూవీ ఏంటో తెలిస్తే మీకు నిజంగానే మెంటల్ వచ్చేస్తాయి. సో లెట్స్ సీ అవి ఎంత దారుణంగా ఉన్నాయో. ఫస్ట్ అప్ ఆన్ ద లిస్ట్ ఈస్ అఖండ 2. ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఉగ్రభూతాలు ఊరి మీద పడితే చూస్తూ ఊరుకోవడానికి నేల సుడుది కాదురా, అది నాకు హిందీ చెప్పడం రాదు. ఒక రాడ్ స్క్వేర్, రాడ్ క్యూబ్, రాడెస్ట్ అల్ట్రా ప్రోమాక్స్. నిజంగా న్యూటన్ కనుక ఇప్పుడు బ్రతికుంటే ఫ్యాన్ కి ఉరేసుకొని పోయి ఉండేవాడేమో ఈ మూవీలోని లాజిక్స్ చూసి. అరే ఇంటర్మీడియట్ లో ఫిజిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటది, అందులో గ్రావిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటది అని ఈ బోయా మ్యాన్ మూవీలో వర్క్ చేసే ఏ ఒక్కడికైనా తెలీదా? సరే ముందు మూవీస్ నుండి వస్తున్న ఆచారం కదా అని బ్రెయిన్ ని థియేటర్ బయట పెట్టి మూవీ చూస్తే అక్కడ మిగిలిన స్టోరీ అయినా ఉండాలి కదా. మళ్ళీ అదే కట్టా కొట్టా తెచ్చా అనే స్టోరీని తిప్పి పిప్పి చేసి మా ముందుకు వదిలినట్టుంది. సరే అదైనా చూద్దాంలే అనుకుంటే అద్భుతమైన విఎఫ్ఎక్స్, ఫ్లాష్ మ్యాన్ క్యామియోస్ తో మీరు సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. అండ్ ఈ సాంగ్ చూస్తే నాకు ఒకటే గుర్తొచ్చింది. ఈ కళాఖండాన్ని చూసాక నిజంగా వినయ్ విజయ్ రామ చాలా బెటర్ కదా అనిపించింది. మళ్ళీ దీనికి 200 కోట్ల బడ్జెట్ బొక్క. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ హరిహర వీరమల్లు. ఏమని చెప్పాలి సినిమా గురించి? 2020లో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ 2025లో మన కళ్ళ ముందుకు వచ్చింది. ఈ మధ్యలో డైరెక్టర్ మారాడు, అయినా కథలో మాత్రం పట్టు ఏమాత్రం తగ్గల. మూవీలో హీరో చాలా చోట్ల ఉన్నట్టే ఉంటది, కానీ అక్కడ హీరో ఉండడు, అదే మ్యాజిక్. హీరో గుర్రాన్ని తోలుతున్నట్టే ఉంటది, కానీ అక్కడ హీరో తోలడు, అదే మ్యాజిక్. ముందు సీన్ లో లేని గడ్డం నెక్స్ట్ సీన్ లో వచ్చేస్తుంది, అదే మ్యాజిక్. అండ్ దీనికి క్లైమాక్స్ లో డే 1 ఒక ఎండింగ్, డే 3 ఇంకొక ఎండింగ్, అండ్ ఓటీటీలోకి వచ్చాక ఇంకొక ఎండింగ్ ఇచ్చారు. మళ్ళీ దీనికి సీక్వెల్ ఒకటి. అండ్ దీనికి ఉన్న ఇంకొక ఘనత ఏంటంటే అక్కడక్కడ పొలిటికల్ డైలాగ్స్ పెట్టడం విత్ 1000 రూపీస్ ప్రీమియర్స్. ఫైనల్ గా ఈ మూవీలోని విఎఫ్ఎక్స్ చూసాక కన్నప్ప విఎఫ్ఎక్స్ బెటర్ కదరా అనిపించింది. మరి మూవీ బడ్జెట్ 300 కోట్లు, అవుట్పుట్ మాత్రం వరస్ట్. నెక్స్ట్ ఇన్ ద లిస్ట్ ఈస్ గేమ్ చేంజర్. శంకర్ గారు అసలు ఈ మూవీకి 450 crores ఎందుకు పెట్టారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. మొత్తం ఆర్టిఫిషియల్ గా ఓవర్ ద టాప్ సెట్సే ఉంటాయి. అండ్ సాంగ్స్ కి 75 crores దాకా ఖర్చు పెట్టారు. అదే బడ్జెట్ కనుక మన అడివిశేషికి ఇచ్చుంటే గూఢాచారి లాంటివి ఒక 5 సినిమాలు అండ్ క్షణం లాంటివి ఒక 25 సినిమాలు చేసి ఉండేవాడు. దట్స్ ద కెపాసిటీ ఆఫ్ ఏ హై బడ్జెట్ డైరెక్టర్. అరే కట్ చేస్తే హెలికాప్టర్లు గాల్లో దడ అని ఎగరడం, హీరో సూట్లు మార్చి తిరగడం, అక్కర్లేని చిరాకు తెప్పించే ఎడిటింగ్, కామెడీతో చూసే వాళ్ళని జోకర్లను చేయడం. మూవీ మొత్తంలో బాగున్న ఆస్పెక్ట్ ఏదైనా ఉంది అంటే అది అప్పన్న క్యారెక్టర్ మాత్రమే. చరణ్ అన్న డెలివర్ చేసిన పర్ఫార్మెన్స్ అలాంటిది. దాన్ని సైడ్కి తీసేసి అక్కర్లేని లాజిక్ సీన్స్ తో స్టోరీని ముందుకు నడిపినట్టే ఉంటది సినిమా అంతా. అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అయితే నా భూతో నా భవిష్యత్. డే 1 185 crores అండ్ డే 3 270 crores అని మేకర్స్ వదిలిన పోస్టర్స్ కి ఫైనల్లో వచ్చిన కలెక్షన్స్ కి అస్సలు సంబంధం ఉండదు. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ రాబిన్ హుడ్. చెలో, భీష్మ లాంటి మూవీస్ తీసిన డైరెక్టర్ ఇలాంటి సినిమాతో వస్తాడని నేను అస్సలు అనుకోలేదు. రాబిన్ హుడ్ తో పెద్ద రాబరీ అన్నారు, మధ్యలో అన్నెసరీ కామెడీ ట్రాక్ పెడతారు, వెంటనే సీరియస్ టోన్ కి షిఫ్ట్ చేస్తారు, మధ్యలో అక్కడక్కడ అక్కర్లేని సాంగ్స్ ని పెట్టి లాస్ట్ కి పెంట చేశారు. అరే అసలు హీరో ఎందుకు వస్తున్నాడో ఎందుకు పోతున్నాడో ఎవరికీ అర్థం కావట్లేదు. ఇదే కళాఖండం అనుకుంటే ఇంతకు మించిన కళాఖండం తమ్ముడు మూవీ. నితిన్ ఏం పట్టుకున్నా అది ఐరన్ రాడ్ గానే మారుతుంది, అదేంటో మరి. ఆయన కాయిన్ ఫ్లిప్ చేస్తే హెడ్స్ వచ్చిన రాడ్డే, టైల్స్ వచ్చిన రాడ్డే అవుతుంది. ఈ తమ్ముడు విషయానికి వస్తే సేవియర్ డ్రామా అన్నారు, విలన్ కి ఏదో ప్రాబ్లం పెట్టారు, లాస్ట్ కి ఇదంతా కాదు నాకు తెలిసింది ఎంసీఏ ఒక్కటే, అదే సినిమాని తీస్తాను అని సీరియల్ గా తీసినట్టుంది తప్ప చెప్పుకోదగ్గ థింగ్ ఒక్కటి కూడా లేదు. వర్స్ట్ ఫైట్స్, వర్స్ట్ యాక్టింగ్ అండ్ వర్స్ట్ స్క్రీన్ ప్లే. హీరో చేతికి ఫ్రాక్చర్ అయ్యి కత్తితో 3 పోట్లు పొడిచిన తర్వాత కూడా 3 ఊర్ల జనాల్ని నరుకుతాడు మన హీరో, అదే మ్యాజిక్. ఇలా సంవత్సరానికి 1 లేదా 2 రాడ్లను దింపుతూనే ఉంటాడు నితిన్. మరి ఎప్పుడు కంబ్యాక్ ఇస్తాడో ఏంటో. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ మాస్ జాతర. 5 కామెడీ సీన్లు, 4 అక్కర్లేని సాంగ్స్, 2 రొట్ట ఫైట్స్, ఒక మెసేజ్ ఇస్తే అదే సినిమా. ధమాకా మూవీ హిట్ అయింది కదా, మళ్ళీ అలానే తీసేద్దాం అని అవే కాంబోని తెచ్చి మీ మొహానికి ఇవే ఎక్కువరా అని తీసినట్టుంది. అదే క్రింజ్ కామెడీ, అవే ఓల్డ్ మూవీ రిఫరెన్స్లు, మధ్యలో సేవియర్ ప్లాట్ ఒకటి. హీరో వస్తాడు కొడతాడు రిపీట్, వస్తాడు కొడతాడు రిపీట్, ఇదే నడిచేది సినిమా అంతా. కొత్తగా మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. ఇది చూసాక మిస్టర్ బచ్చన్ కంటే రాడ్ రా బాబు అని అనిపించింది ఒకానొక టైంలో. పెద్ద హీరో సినిమా చూడటానికి నువ్వు ఎందుకు వస్తావు? హీరో హైస్ ఉండాలి, హీరోయిజం చూపించాలి, హీరో బాగా డాన్స్ చేయాలి, కామెడీ చేయాలి, అవి ఉంటే చాలు కదా. కథ, దాని బలము, దాని స్క్రీన్ ప్లే, దాని తొక్క, దాని తోలు ఎవడడిగాడు? ఎవడికి కావాలి? అవన్నీ లేకపోతే ఎలా ఉంటది అనే దానికి ఈ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. రమణ ఎప్పుడెప్పుడు
కంబ్యాక్ ఇస్తాడా అని చాలా ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాం. అది ఎప్పుడైతే ఏంటో. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ కింగ్డమ్. జెర్సీ తర్వాత గౌతమ్ నుండి ఎలాంటి మూవీ వస్తుందో అని వెయిట్ చేస్తే హీ కేమ్ విత్ ద ఎపిక్ కింగ్డమ్. దీని ప్రిపరేషన్ కనుక చూస్తే ముందుగా యాక్టర్స్ అందరినీ బాగా ప్రిపేర్ చేసి ఒక చెంచాడు ఛత్రపతి, 2 చెంచాడుల యుగానికి ఒకడు, 2 చెంచాడుల రెట్రో, 1 చెంచాడు KGF వేసి కాసేపు బాగా మగ్గనివ్వాలి. అంతే, వేడి వేడి కింగ్డమ్ రెడీ. కాసేపు స్పై అంటాడు, కాసేపు గోల్డ్ స్మగ్లింగ్ అంటాడు, కాసేపు ఇవన్నీ కాదు అన్నా అంటాడు, అండ్ లాస్ట్ కి హీరోనే దేవుడు అంటారు. మళ్ళీ దీనికి పార్ట్ 2 కూడా ఉంది అని చూపించడం అనేది పీక్స్ అసలు. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ రాజాసాబ్. నిజంగా ప్రభాస్ అన్న అనవసరంగా మారుతికి డేట్స్ ఇచ్చి ఈ సినిమా తీసినట్టుంది. హర్రర్ అన్నాడు, కామెడీ అన్నాడు, ఫ్యాంటసీ అన్నాడు, లాస్ట్ కి ఇవన్నీ కాదు దీనికి సీక్వెల్ అన్నాడు. ప్రేమ కథా చిత్రం అనే మూవీకి మారుతి స్టోరీ రాస్తే ప్రభాకర్ అనే వ్యక్తి డైరెక్ట్ చేశాడు. అప్పుడే అర్థం చేసుకోవాల్సింది మారుతికి ఇది ఫస్ట్ హర్రర్ మూవీ అని. దేర్ ఐ డిడ్ ఏ మిస్టేక్. ఈ మూవీకి 450 crores బడ్జెట్ పెట్టారు. అందులో 137 crores రెమ్యూనరేషన్స్ కి తీసేసిన 300 crores మేకింగ్ మీద ఖర్చు పెట్టారు. అండ్ మొత్తం మూవీ రిలీజ్ కి ముందు ఇలాంటి స్పీచ్లు ఇచ్చినప్పుడే అర్థం చేసుకోవాల్సింది దాని రిజల్ట్ ఎలా ఉంటది అనేది. ఒక చంద్రముఖి, ఒక అరుంధతి, ఒక పిజ్జా, ఒక 13B, ఒక కాంచన, ఒక భూతకాలం, ఇలా ఎన్నో మంచి హర్రర్ మూవీస్ ఉన్నాయి. అవి ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు ఇచ్చే ఫియర్ ఆర్ జంప్ స్కేర్స్ ఒక్కటి కూడా ఈ సినిమాలో ఉండదు. ప్రాబుల్లీ ఆ మూవీస్ అన్ని చూసి అండ్ సమ్ హాలీవుడ్ లోని హర్రర్ ఫిలిమ్స్ కూడా చూసి అవే ట్రోప్స్ ని మళ్ళీ రీక్రియేట్ చేసినా ఎక్కడో ఒక చోటైనా హర్రర్ ఫీల్ అనిపించేదేమో. బట్ సాడ్ థింగ్ అంతా ఆర్టిఫిషియల్ గా ఉంటది. ప్రభాస్ అన్న యాక్టింగ్ తప్ప మూవీలో మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. అండ్ చాలా చోట్ల డూప్ ని వాడి ఫేస్ మార్ఫింగ్ చేసినట్టుగా ఈజీగా అర్థమైపోయింది. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ కూలీ. ఈ సినిమా టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో చూసి మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఒక్కొక్క ఇండస్ట్రీ నుండి ఒక్కొక్క స్టార్ ని తీసుకున్నారు. ఇదేదో వర్కౌట్ అయ్యేలానే ఉంది, ఈసారి ఎలా అయినా 1000 కోట్లు కొట్టేస్తారు అని అనుకున్నాం. లేదు, ఛాన్సే లేదు. అక్కడ స్పేస్ లేకపోయినా క్యామియోస్ తో స్టార్స్ ని తెచ్చి ఇరికిచ్చడం ఏంటో, బ్రేకింగ్ బ్యాడ్ రేంజ్ హైప్ ఇచ్చిన సైమన్ ని జోకర్ చేయడం ఏంటో, అండ్ లాస్ట్ కి దయాల్ కి స్క్రీన్ టైం ఎక్కువ ఇవ్వడం ఏంటో, అండ్ వీళ్ళు ఇక్కడ ఈ సీన్ లో రోడ్ సైడ్ టిఫిన్ చేయడం ఏంటో అస్సలు సంబంధమే ఉండదు. సినిమా నిండా బొక్కలే కనిపిస్తాయి. అసలు లొకేషన్ ఈ సినిమా తీసింది అని అనిపిస్తుంది. ఎక్కడ ఖైదీ, ఎక్కడ కూలీ, ఎక్కడ గోల్డ్, ఎక్కడ రోల్డ్ గోల్డ్. మళ్ళీ ఈ సినిమాకి 400 crores బడ్జెట్ పెట్టారు. అండ్ అందులోనూ 80% ఆ యాక్టర్స్ రెమ్యూనరేషన్స్ కి పోయాయి. అంటే మూవీకి 80 crores మాత్రమే ఖర్చు పెట్టారు. రోలెక్స్ పెట్టిన ఆ బౌంటీ గురించి సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తున్నాం. ఆ ఖైదీ 2 ఏదో తీసి మా మొహాన కొట్టేస్తే చూసి ఆనందిస్తాం. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ ఇండియన్ 2. భారతీయుడు అనేది ఒక క్లాసిక్. దానికి సీక్వెల్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అనుకున్నాం. బట్ ఇట్ హ్యాస్ వర్స్ట్ డైలాగ్స్, వర్స్ట్ స్క్రీన్ ప్లే, వర్స్ట్ స్టోరీ, అండ్ ఇట్ ఈస్ ఎ వర్స్ట్ సీక్వెల్. ఈ మూవీలో 106 years ఏజ్ ఉన్న సేనాపతి ఇంకా అంతే స్ట్రాంగ్ గా ఉంటాడు. అండ్ అతనికి 6 packs కూడా వస్తాయి, అది 6 seconds లో. అండ్ అతను రోడ్డు మీద ఇండియన్ పోలీసుల్ని ఒక యూనిసైకిల్ తో పరిగెట్టిస్తాడు. ఇంకా అతను అదే మర్మకల్ని ఫాలో అవుతూ యంగ్ అండ్ డైనమిక్ గా జుట్టు పెంచుకొని వరల్డ్ లో ఉన్న కరప్షన్ అన్నిటిని అరికట్టే పనిలో ఉంటాడు. బట్ వన్ ఫైన్ డే కమ్ బ్యాక్ ఇండియా అని ట్వీట్ వేస్తే ఇండియాకి పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు. అండ్ వచ్చాక ఈ 106 years ఏజ్ ఉన్న తాత ఇండియా మీద ఫైటింగ్ మొదలెడతాడు. ఇంతకన్నా వర్స్ట్ థింగ్ ఏంటి అంటే దీనికి ప్రిక్వెల్ గా ఇండియన్ 3 ఉండడం. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ థగ్ లైఫ్. ఇండియన్ 2 తో రాడ్డు దింపిన తాతను తీసుకొచ్చి ఇలా థగ్ లైఫ్ తో మళ్ళీ రాడ్డు దింపారు. నాయగన్ మూవీ తర్వాత 38 సంవత్సరాలకి వీరిద్దరు కాంబోలో ఒక మూవీ వస్తుంది కదా, ఎంతో కొంత బాగుంటదిలే అని అనుకున్నా. లిటరల్లీ ఇది నాయగన్ మూవీ టైంలో వచ్చిన ఎవడు దేకడు, అంత దారుణంగా ఉంటది. సోది స్టోరీ, అక్కర్లేని క్రింజ్ సీన్స్, ఇల్లాజికల్ ఫైట్స్, వర్స్ట్ యాక్షన్ సీన్స్, మూవీ మొత్తం ఇవే ఉంటాయి. ఇండియన్ 2 లో తాతకి 6 packs వచ్చినట్టు ఈ మూవీలో తాతకి 2 years లో కుంఫు, కరాటీ, మార్షల్ ఆర్ట్స్ అన్ని వచ్చేస్తాయి. మరి అది ఎలా వస్తాయో నాకైతే అర్థం కాలేదు. మూవీ మొత్తంలో ఒక్క సీన్ లో కూడా ఎమోషన్ పండదు. అసలు స్క్రిప్ట్ లో స్టోరీయే ఉండదు. ఇదేం సినిమా సార్, పొన్నియిన్ సెల్వన్ చాలా మందికి ఎందుకు ఎక్కలేదో ఈ సినిమా చూసాక అర్థమైంది. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ కంగువా. కొన్నిసార్లు సినిమాకి ఎంత ప్రమోషన్ చేసి లేపుదామన్నా అది లేవదు. బికాస్ అక్కడ కంటెంట్ లేదు కాబట్టి. సినిమా మొత్తం ఒకటే అరుపులు. అరే బాబు, నీకు అరవడం వచ్చు, మరీ చెవులు పగిలిపోయేలా ఎందుకురా అయ్యా. వర్స్ట్ స్టోరీ, వర్స్ట్ రైటింగ్, వర్స్ట్ డైలాగ్స్, వర్స్ట్ విజువల్స్, వర్స్ట్ యాక్షన్ సీన్స్, ఎవ్రీథింగ్ వర్స్ట్ వర్స్ట్ వర్స్ట్.
లిటరల్లీ థియేటర్లో చూసేవాడికి టార్చర్ స్పెల్లింగ్ రాపించింది ఈ సినిమా. 350 crores బడ్జెట్ పెట్టి ఇండియా మొత్తం తిరిగి మార్కెటింగ్ చేసి లేని హైప్ ని బిల్డ్ చేసి మరీ వర్స్ట్ అనే ట్యాగ్ లైన్ వేయించుకున్నారు. అసలు సినిమా రిలీజ్ కి ముందైనా ఒక్కసారైనా ఆ అవుట్పుట్ ఎలా ఉందో చూసుకోవాలి కదా. మరి అంత డంబెస్ట్ మూవీ ఎలా తీస్తారో, దాన్ని వీళ్ళు ఎలా ఓకే చేస్తారో, మళ్ళీ దాన్ని మన ముందుకు ఎలా తీసుకొద్దాం అనుకుంటారో నాకైతే అర్థం కావట్లేదు. అలా దీనికి క్లిఫ్ హ్యాంగర్ గా పార్ట్ 2 ఒకటి. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ వార్ 2. మనోళ్ళు బాలీవుడ్ కి యానిమల్ లాంటి మూవీస్ ఇస్తుంటే వాళ్ళు మాత్రం మనకి వార్ 2 లాంటి రాడ్లు ఇస్తున్నారు. వైఆర్ ఆఫ్ స్పై యూనివర్స్ అసలు ప్రజెంట్ మనకి అక్కర్లేని యూనివర్స్ ఇది. బాలీవుడ్ లో ఉన్నాయన్నీ ఒక విధంగా అక్కర్లేని యూనివర్స్ లే అనుకోండి, అది వేరే విషయం. ఇక ఈ వార్ 2 విషయానికి వస్తే ఇది ఒక మౌంటైన్ డ్యూ యాన్ని ఫుల్ లెంత్ మూవీగా తీసినట్టు ఉంటది. పావు గంట హీరో ఎంట్రీ, పావు గంట విలన్ ఎంట్రీ, పావు గంట ఫ్లాష్ బ్యాక్ సీన్స్, ఇక రోడ్డు మీద ఒక చేస్, నీళ్ళల్లో ఒక చేస్, అక్కర్లేని సాంగ్, ఇవన్నీ అయ్యాక హీరో విలన్ ఫైట్, ఇక క్లైమాక్స్ లో దేశం కోసం అసలైన మిషన్ అంటారు. ఇదే వార్, ఆడియన్స్ మీద వార్. మూవీ మొత్తంలో తారక్ కన్నకి ఎక్స్ప్రెషన్ లెస్ గా ఎందుకు చూపించారో ఏంటో. నెక్స్ట్ ఇన్ దిస్ లిస్ట్ ఈస్ లైలా. విశ్వక్సేన్ ఫిల్మోగ్రఫీ మొత్తంలో వర్స్ట్ కే వర్స్ట్ ఫిల్మ్ ఈ లైలా. క్రింజీ సీన్స్, డబుల్ మీనింగ్ జోక్స్, లాజిక్ లెస్ స్టోరీ. ఎందుకు ఈ సినిమా విశ్వక్ కన్నా తీసాడో గానీ మళ్ళీ ఇది రిలీజ్ అవడానికి కాంట్రవర్సీలు కూడా అయ్యాయి. లిటరల్లీ మూవీలో వల్గర్ కామెడీ, బిగ్ గ్రేట్ స్టఫ్ ఉంటది. మరి అది మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఎలా పెట్టి తీద్దామని అనుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని మూవీస్ గుడ్ అండ్ మరికొన్ని మూవీస్ బ్యాడ్ అని మనం డిసైడ్ చేయొచ్చు, కానీ ఇది ఎక్స్ట్రీమ్ రాండ్ టార్చర్ అనే ఒక కేటగిరీలోకి వస్తుంది. తెలుగు సినిమా యొక్క పేరు జరగొట్టడానికి తీసినట్టే ఉంటది. విశ్వక్ కన్నా స్టార్టింగ్ లో చాలా మంచి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకున్నాడు అండ్ వాటిల్లో కొన్ని ఎప్పటికి కూడా మర్చిపోలేం. బట్ ఇప్పుడు ఇలాంటి స్టోరీస్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. హోపింగ్ ఫ్యూచర్ లో అయినా మంచి స్క్రిప్ట్స్ తో వస్తాడు అని అనుకుంటున్నా. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ జాక్. పై యాక్షన్ కామెడీ మూవీ అని గూఢాచారి రేంజ్ లో తీద్దాం అనుకున్నారు, బట్ అది ఏజెంట్ మూవీలా అయింది. సిద్ధు స్క్రిప్ట్ సెలెక్షన్ మిగతా మూవీస్ లో చాలా బాగుంటది, బట్ ఈ జాక్ విషయానికి వస్తేనే చాలా నీరసంగా అనిపిస్తుంది. కామెడీ గానీ, స్టోరీ లైన్ గానీ, స్క్రీన్ ప్లే గానీ అంతా అవుట్ డేటెడ్ గా ఉంటది. అండ్ సిద్ధు యాక్టింగ్ అయినా బాగుంటుందా అంటే అది కూడా ఉండదు. ఇంకా టిల్లు క్యారెక్టర్ లోనే ఉన్నాడు అని అనిపిస్తుంది. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ ఘాటి. హరిహర విరమల మూవీ నుండి తప్పించుకొని ఈ గ్యాప్ లో ఎలా అయినా ఒక సినిమా తీసేద్దాం, ఎలా అయినా హిట్ కొట్టేద్దాం అని తీసిన మూవీయే ఈ ఘాటి. ఒకప్పుడు గమ్యం, వేదం, కంచె, కృష్ణం వందే జగద్గురు ఇలాంటి మంచి సోల్ ఉన్న మూవీస్ తీసిన క్రిష్ గారు ఇప్పుడు అలాంటి సబ్జెక్ట్స్ ని అస్సలు సెలెక్ట్ చేసుకోవట్లా. ఘాటి విషయంలో కూడా సేమ్. రివెంజ్ ఈస్ బెస్ట్ వెన్ సర్వ్డ్ కోల్డ్ అనే ఒక కోట్ తో ఇప్పుడు వచ్చే 4 రివెంజ్ మూవీస్ ని తీసి మిక్సీ కొట్టి జనాల మొహాన పడేద్దాం అని తీసినట్టుంది తప్ప స్టోరీలో రివెంజ్ గానీ, రివోల్ట్ గానీ ఎక్కడా ఉండదు. నెక్స్ట్ ఇన్ అవర్ లిస్ట్ ఈస్ జూనియర్. ఒక డెబ్యూ హీరోని లాంచ్ చేస్తే ఫైట్లు, డాన్స్లు, జిమ్నాస్టిక్లు చేపిస్తారు, ఏంటో నాకు అర్థం కాదు. ఒక రొటీన్ కమర్షియల్ కథను తీసుకొని అందులో శ్రీమంతుడు, సన్నా సత్యమూర్తి, మిర్చి, అత్తారింటి దారేది ఇలాంటి సినిమాల్లోని సీన్స్ ని అక్కడక్కడ వేసుకుంటూ వెళ్ళినట్టే ఉంటది సినిమా అంతా. ఇక మూవీలో హీరో యాక్టింగ్ విషయానికి వస్తే టైగర్ షాఫ్ కి, అఖిల్ కి గట్టి పోటీ ఇస్తాడు. మరి లాంచింగే ఫైట్లు, డాన్స్లు, జిమ్నాస్టిక్లు చేపిస్తే అంతే ఉంటది. ఇక అన్ని అయిపోయాయి. లాస్ట్ గా ఈ లిస్ట్ లో ఉన్న ద అల్టిమేట్ నెంబర్ 1 వర్స్ట్ మూవీ ఏంటంటే కన్నప్ప. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఏది పెద్ద టార్చర్ మూవీరా అని అనిపించిందో కింద కమెంట్ చేయండి. మీట్ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.